హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ ఫుడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటా. ఈరోజు మరి మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఇది ఇంట్లోనే హోమ్ మేడ్ చేసుకుని, ఏ ఓవెన్ లేకుండా, ఏం చెక్క మైదా పిండి కాకుండా గోధుమ పిండితో చేసుకుని బిస్కెట్స్ అండి. దీనికి ఒక బౌల్ తీసుకొని చూడండి, నేను చూపించే విధంగా ఇదే కొలతలతో వేసుకుంటే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను ఒక కప్పుతో హాఫ్ కప్ షుగర్ పౌడర్ తీసుకున్నానండి. మేము స్వీట్ తక్కువే తింటాం కాబట్టి హాఫ్ కప్ తీసుకున్నాను. అదే స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళైతే ముక్కాలు కప్ తీసుకోవచ్చు. అదే కప్పుతో నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నానండి. అది కూడా నెయ్యి రూమ్ టెంపరేచర్లో ఉండాలి. మరీ చల్లగా కాకుండా, మరీ కరిగించేసి వేసుకోకుండా రూమ్ టెంపరేచర్ నెయ్యి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా చూడండి, చూపించే విధంగా కొలతలతో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి బిస్కెట్స్. ఇట్లా వేసుకొని దీంతో దీంతో బాగా విస్కస్తో ఇట్లా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. దీని యొక్క టెక్స్చర్ బాగా వచ్చేంత వరకు ఇట్లా కలుపుకోవాలి. చూపించే విధంగా ఒకే డైరెక్షన్లో ఇట్లా కలుపుకోవాలి. చూడండి టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఇదే కప్పుతో గోధుమ పిండి, నేను ఇక్కడ గోధుమ పిండి వచ్చి 1.5 కప్పు తీసుకుంటున్నాను కాబట్టి నేను హాఫ్ కప్ పౌడర్ షుగర్ తీసుకున్నాను. అదే మీరు షుగర్ ఎక్కువ, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ముక్కాలు కప్పు షుగర్ పౌడర్ తీసుకోండి. చూడండి, ఇలాచీ ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్. ఈ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుందండి. ఇట్లా వేసుకున్నాక మొత్తం ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కొద్దిగా అట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ చేతితో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము పూరి పిండి లేకుంటే చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అట్లాని మరీ లూజ్గా ఉండకూడదు. ఒకవేళ ఏమైనా లూజ్గా అట్లా అయితే మీరు గోధుమ పిండి కలుపుకోవచ్చు. చూడండి, చూపించే విధంగా ఇట్లా తుంచితే ఈ విధంగా రావాలి. సో ఇట్లా డౌ ప్రిపేర్ చేసుకొని కొంతసేపటికి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆ లోపల మేము నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి. ఇది నేను ఎక్కువ బేకింగ్ కోసం వాడుతూ ఉంటాను కుక్కరు. సో ఇలా కుక్కర్ తీసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోవాలి. బిస్కెట్స్ బేక్ చేసే ముందు ఈ కుక్కర్ని ఒక 10 to 15 మినిట్స్ ఇట్లా ప్రీ హీట్ చేసుకోవాలి. మీరు దాంట్లో ఒక స్టాండ్లో తీసుకొని ఇట్లా ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇక 10 మినిట్స్ అయిపోయింది. ఈ 10 మినిట్స్ తర్వాత ఇంకా బిస్కెట్స్ షేప్ చేసుకోవాలండి. మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో బిస్కెట్స్ చేసుకోవచ్చు. చూడండి, నేను చూపించే విధంగా ఇట్లా తీసుకొని, మీకు బిస్కెట్స్ మీరు పెద్దగా చేసుకుంటే ఇక అది కొద్దిగా ఎక్కువ పిండి తీసుకుని ఇట్లా బిస్కెట్ ఇట్లా రౌండ్ షేప్లో, స్క్వేర్ షేప్లో, మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తీసుకోవచ్చు. మీరు చేత్తో అయినా చేసుకోవచ్చు, లేకుంటే మార్కెట్లో షేప్స్ కూడా దొరుకుతాయి, బిస్కెట్స్ కట్టర్స్, దాంతో అయినా చేసుకోవచ్చు. చూడండి, చూపించే విధంగా కొద్దిగా అవి పిండి ఏమైనా సైడ్స్కి అట్లా చిట్లినా ఏం పర్లేదు. బేక్ చేసేటప్పుడు బాగా డిజైన్గా ఉంటుంది. ఇట్లా రౌండ్ షేప్లో నేను చేసుకుంటున్నాను. ఇక్కడ నేను దీనికి ఈ బిస్కెట్ పైన బాదము, కాజు, డ్రై నట్స్ ఏదో ఒకటి మీ ఇష్టమైన డ్రై నట్స్ పెట్టుకోవచ్చండి. చూడండి, ఇట్లా రౌండ్గా బిస్కెట్ చేసుకున్నాక నేను ఇక్కడ బాదంతో గార్నిష్ చేసుకుంటున్నాను. బాదం, కాజు పెట్టుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. చూడండి, చూపించే విధంగా ఎంతో సింపుల్గా రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను చూడండి, ఏ ఓవెన్ లేకుండా నేను ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని దీనికి మేము కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. చూపించే విధంగా నెయ్యి రాసుకున్న తర్వాత మేము ఇది ముందుగా చేసుకుని పెట్టుకున్న బిస్కెట్స్ ఉన్నాయి కదా, అందులో పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను బటర్ పేపర్, ఒక ప్లేట్ మీద బటర్ పేపర్తో తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి ఇట్లా ఏ షేప్లో కావాలంటే మీరు ఆ షేప్లో ఈ బిస్కెట్స్ షేప్ చేసుకొని, స్క్వేర్ షేప్లో, చూడండి స్క్వేర్ షేప్లో ఇట్లా చేసుకొని ఆ తర్వాత మీ ఇష్టమైన డ్రై నట్స్తో దీన్ని గార్నిష్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. నేను ఇక్కడ రౌండ్, స్క్వేరు, తర్వాత ఇట్లా ఇంకో షేప్తో బిస్కెట్స్ మీకు నచ్చిన షేప్ అండి, ఏ షేప్లో అయినా చూసుకోండి. ఇంత మందంగా ఉండాలా చేసుకొని ఇట్లా బిస్కెట్స్ ఇంకా మనము ఆ ఇడ్లీ ప్లేట్స్ నెయ్యి రాసుకొని పెట్టుకున్నాను కదా, ఆ ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ పిస్తా, పంకిన్ సీడ్స్తో ఈ బిస్కెట్ గార్నిష్ చేసుకున్నాను. ఆ తర్వాత మేము ప్రీ హీట్ చేసుకుని పెట్టుకున్న కుక్కర్లో ప్లేట్స్లో, ఇడ్లీ ప్లేట్స్లో ఆ బిస్కెట్స్ పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి.
ఇది కనీసం దీనికి 45 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మధ్య మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అయినాక చూసుకోవాలి అవి బేక్ అయినాయా లేదా? మీరు చాకుతో అట్లా చేసి అవి బిస్కెట్స్ గాని పైకి అట్లా ఇదైతే బాగా పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టు. చూడండి. ఇట్లా రౌండ్ తగలకుండా ప్లేటు ఇట్లా కుక్కర్‌కు రౌండ్ తగలకుండా గ్యాప్ ఇచ్చి ఇట్లా ప్లేట్ పెట్టుకోవాలండి. ఇది మీరు టైమర్ అయినా పెట్టుకొని ఒక 40-45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇది పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి స్నాక్స్ అడిగితే ఈ బిస్కెట్స్ మీరిస్తే చాలా ఇష్టంగా తింటారు. పెద్దలు కూడా చాలా ఇష్టంగా ఎందుకంటే ఇంట్లో చేసినటివి గదా! హోమ్‌మేడ్ మైదా అయితే అస్సలు వాడనండి. మీరు నా ఛానెల్‌లో చూసుకోండి. నేను మైదాతో ఏ రెసిపీ చేయను. మా ఇంట్లో 100% మైదా అవాయిడ్ అండి. ఎందుకంటే గుడ్ ఫుడ్ ఈజ్ గుడ్ లైఫ్. కాబట్టి మేము అన్నీ ఆహ్, మంచి మంచి హెల్తీ ఆర్గానిక్ ఫుడ్ తింటే హెల్త్ కూడా బావుంటది. చూడండి పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయినాయి. ఇంకా దీన్ని తీసుకొని పక్కన ఆ ప్లేట్స్ బాగా కూల్ అయిన తర్వాతనే బిస్కెట్స్ తీయాలండి. హీటు అదే వేడిగా ఉన్నప్పుడు తీయొద్దండి. ఎందుకంటే బిస్కెట్స్ పగిలిపోతాయి. సో, అది చల్లారినాక చూడండి ఎంత బాగా ఎంచక్కా బేక్ అయిపోయినాయో చూడండి. టెక్స్చర్ గూడా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి ఇది మా కొలీగ్స్‌కి గూడా చేసి తినిపించినాను. వాళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయనేసి చెప్పారు. చూడండి పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. సో, గుడ్ ఫుడ్ ఈజ్ గుడ్ లైఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్.